ప్రపంచమంతా అత్యంత ఉత్సాహంగా ఆదివాసీ దినోత్సవం నిర్వహించుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. కొండ కోణంలో వాగులు వంకల వద్ద నివసించే ఆదివాసులు హైదరాబాద్ వంటి నగరాల్లో తమ హక్కులపై చర్చించే స్థాయికి ఎదగటం అభినందనీయం. తమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశించుకునేలా ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గిరిజనులు, ఆదివాసీలు పోరాటాలు, త్యాగాలు చేశారు. కానీ ఆ జాతులు అభివృద్ధికి అంతగా నోచుకోలేదు. ఆదివాసీ గూడాలకు అభివృద్ధి అందినప్పుడే సమాజము అభివృద్ధి చెందినట్లవుతుంది. తరతరాలుగా కులాలు, జాతులు పేర అణగారిన వర్గాలపై అణచివేత కొనసాగింది. ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికలు అవసరమో మేధావులు నిర్ణయించాలి. అధికారులు చిత్తశుద్ధితో ప్రజల అవసరాలు తెలుసుకొని నివేదికలు అందజేస్తే నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధికారులు, మేధావుల ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే సమానత్వం సాధ్యమవుతుంది. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అంతా కలిసి అడుగులు వేయాల్సిన తరుణం ఇది. ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, ఉద్యోగం, వైద్య, రవాణా, తాగునీరు వంటి వస్తువులను అందించే విధంగా పనిచేయాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో గత 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు రాలేదు. ఐటీడీఏ పరిధిలో ఉన్న జీవో నెంబర్ 3ను గత ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో స్థానిక గిరిజనులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఎస్టీలకు పెంచిన 10% రిజర్వేషన్లు కోర్టులో పెండింగ్లో ఉంది. గిరిజన ఆదివాసీలను అభివృద్ధి పదంలో నిలపాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 17,000 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. బడ్జెట్లో పెట్టిన ప్రతి రూపాయిని ఏజెన్సీ ప్రాంతాల్లో వెచ్చించి ఆదిమ జాతి ప్రజలను అభివృద్ధి పరుస్తాం. అటవీ భూమి మీద ఆదివాసీలకు హక్కులు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చింది. కానీ మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తుంది. 2023లో కేంద్ర ప్రభుత్వం సవరణలు తెచ్చి అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తుంది. గ్రామ సభల అనుమతులు లేకుండానే ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో యథేచ్ఛగా మైనింగ్ చేసేలా కేంద్ర చట్టం సవరణ చేసింది. గ్రామ సభలు అనుమతులు అవసరం లేకుండా ఢిల్లీలో అనుమతి తీసుకుంటే చాలు అటవీ ప్రాంతాల్లో మైనింగ్ విధ్వంసం జరగొచ్చన్న విధంగా కేంద్రం చర్యలున్నాయి. అటవీ ప్రాంతాల్లో మైనింగ్ కి సమ్మతిస్తున్న కేంద్ర ప్రభుత్వం అడవిలో ఉన్న గ్రామాలకు మాత్రం రోడ్లు వేసేందుకు అనుమతులు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం కొన్ని కార్పొరేట్ కంపెనీలకు సంపద కట్టబెట్టేందుకు మైనింగ్ అనుమతులు ఇస్తూ పోతుంది. కానీ అడవిని నమ్ముకునే జాతుల కోసం కనీసం రోడ్డు సదుపాయాలు కల్పించడం లేదు. కేంద్రం తీరు చాలా దురదృష్టకరంగా ఉంది. ఇది భవిష్యత్తు తరాలకు వినాశకరం. కేంద్ర ప్రయత్నాలను అడ్డుకునేందుకు అంతా అడుగులు వేయాలి. ఆదివాసీలు ఉన్న చోటే అడవులు ఉన్నాయి అంటే అడవులను కాపాడింది ఆదివాసీ బిడ్డలే. చెట్టును, పుట్టను, ప్రకృతిని ఆరాధించే ఆదివాసులు జాతితో అడవులు ఎప్పుడూ నాశనం కావు. ఆదివాసీల ఆహారం ఎన్నో పోషకాలతో కూడుకున్నది. అందుకే పట్టణంలోని కోటీశ్వరులు కూడా ఆదివాసీలు దీన్ని ఆహారాన్ని ఈ మధ్య తీసుకుంటున్నారు. అడవుల్లో ఆదివాసీ హృదయాల్లో స్వచ్ఛత ఉంది. మావి కల్ముషం లేని జీవితాలు, మన భాష, సంస్కృతులే మన అస్తిత్వానికి పత్రికలు అని రంగంలో మన ముందు ఉండాలి. ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ మా ప్రభుత్వం ఉంటుంది. పేదరిక నిర్మూలనే మా ప్రభుత్వ ధ్యేయం. Save a life. Download uBlood app. uBlood for the new blood.